మీరిప్పుడు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు అండ్ అలాగే ఆలోచిస్తున్నారు. బట్ ఇయన్నీ యాక్షన్స్ వెనక ఒక చిన్న సీక్రెట్ అనేది ఉన్నది. అది ఏంటి అనంటే ఏ టీనీ యూనిట్ కాల్డ్ సెల్. యెస్, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఫంక్షను, మూవ్‌మెంట్ అయినా, థింకింగ్ అయినా అండ్ గ్రోత్ అయినా అన్నీ ఒక స్మాల్ స్ట్రక్చర్ వల్ల జరుగుతాయి. బట్ క్వెషన్ ఏంటి అనంటే సెల్ అంటే ఎగ్జాక్ట్‌లీ ఏంటి? ఈ కాన్సెప్ట్ అనేది ఎలా డిస్కవర్ చేశారు? అండ్ మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ సేమా? లేదా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయా? ఇన్ దిస్ వీడియో నేను మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ సెల్ బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు అండ్ అలాగే సెల్ థియరీ అనేది నేను సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ టైప్స్ ఆఫ్ సెల్స్ ప్రోకారియోటిక్ వర్సెస్ యూకారియోటిక్స్. నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ప్లస్ ఈజీ డయాగ్రామ్స్ అన్నీ యూజ్ చేసి మీకు అనేది నేను ఈజీగా చెప్తాను. సో బిగినర్స్ అయినా అండ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ అయినా ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు 100% క్లారిటీ అనేది గ్యారంటీగా వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ ఇంటూ ద వర్డ్స్ ఆఫ్ సెల్స్. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ బయాలజీ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ సెల్? సింపుల్గా చెప్పాలి అని అంటే ఏ సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే ప్రతి లివింగ్ ఆర్గానిజం లైక్ ప్లాంట్స్ అయినా, యానిమల్స్ అయినా అండ్ హ్యూమన్స్ అయినా ఇవన్నీ మనకి సెల్తో కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి సింపుల్గా చెప్పాలి అని అంటే మీకు ఒక బిల్డింగ్ అనేది ఇమాజిన్ చేసుకోండి. ఆ బిల్డింగ్ అనేది బ్రిక్స్తో అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. సేమ్ అలాగే మన బాడీలో కూడా సెల్స్ అనేవి చిన్న యూనిట్స్తో బిల్డ్ అయి ఉంటుంది. సో మనం సెల్స్ని ఏమంటామంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అని కూడా పిలుస్తాం అనమాట. ఈ సెల్నే మనం సైంటిఫిక్ డెఫినేషన్గా చూసుకుంటే ఈ సెల్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ దట్ కెన్ పర్ఫార్మ్ ఆల్ ఎసెన్షియల్ లైఫ్ ప్రాసెస్ సచ్ యాజ్ మెటబాలిజం, గ్రోత్, రెస్పాన్స్ టు స్టిములై అండ్ రిప్రొడక్షన్. ఇప్పుడు మనం సెల్ యొక్క కీ పాయింట్స్ ఏంటో చూద్దాము. సెల్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ లైఫ్. అంటే ఏంటి అని అంటే ఒక సింగిల్ సెల్ కూడా తన ఓన్గా సర్వైవ్ అవ్వడం, ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేయడం అనేది పాసిబుల్ అనమాట. ఇంకా డీప్గా మనకి అడ్వాన్స్డ్గా చెప్పాలి అని అంటే ప్రతి సెల్లో మనకి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అని అంటే జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ, సైటోప్లాజం అండ్ సెల్ మెంబ్రెయిన్ అనమాట. ఇవన్నీ కలిసి సెల్ని ఒక కంప్లీట్ ఫంక్షనల్ సిస్టమ్గా మారుస్తాయి అన్నమాట. అందుకే సెల్ని మనం కొన్నిసారి ఏ టీనీ ఫ్యాక్టరీ ఆఫ్ లైఫ్ అని కంపేర్ చేస్తారు. ఎందుకంటే లైఫ్కి కావాల్సిన అన్ని ప్రాసెస్ అన్నీ అక్కడే జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం సెల్ యొక్క రియల్ లైఫ్ కనెక్షన్లో చూసుకుంటే కనుక మన బాడీలో బిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి కదా. మీ స్కిన్ అండ్ బ్లడ్, బ్రెయిన్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్తో అనేది ఫామ్ అవుతాయి. ఈవెన్ బ్యాక్టీరియా లాంటి ఆర్గానిజమ్స్ కూడా అనమాట ఒక సింగిల్ సెల్తోనే కంప్లీట్ లైఫ్ అనేది రన్ చేస్తాయి. నౌ లెట్స్ మూవ్ టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ బయాలజీ, సెల్ థియరీ అనమాట. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అని అంటే సెల్ థియరీ అంటే లైఫ్ అనేది ఎలా ఉంటుంది, ఆర్గానిజమ్స్ అనేవి ఎలా బిల్డ్ అయి ఉంటాయి అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆ థియరీ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం చూస్తున్న ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్ ఇవన్నీ మనకి డిఫరెంట్గా కనిపించినా కూడా దీంట్లో కామన్ పాయింట్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అని అంటే అన్ని సెల్తో అనేది ఫామ్ అయి ఉంటాయి. దీంట్లో సెల్ థియరీ అనేది మెయిన్ ఐడియాగా త్రీ ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి కదా సెల్ థియరీలో. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ప్రతి లివింగ్ థింగ్ లైక్ ప్లాంట్, యానిమల్, బ్యాక్టీరియా అన్ని సెల్తోనే బిల్డ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యూమన్ బాడీ వచ్చేసరికి బిలియన్స్ ఆఫ్ సెల్స్, ప్లాంట్స్ వచ్చేసరికి సెల్స్తో స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే బ్యాక్టీరియా వచ్చేసరికి సింగిల్ సెల్ ఆర్గానిజం. సో లైఫ్ ఉండాలి అని అంటే మనకి సెల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ సెల్ థియరీలో సెకండ్ వన్ వచ్చేసరికి ద సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ అంటే స్మాలెస్ట్ వర్కింగ్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనమాట. దీంట్లో మనకి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మన బాడీలో హార్ట్, బ్రెయిన్, లంగ్స్ అనేవి ఉంటాయి కదా. కానీ ఆర్గన్స్ కూడా సెల్తోనే ఫామ్ అయి ఉంటాయి. సో ఫైనల్గా లైఫ్ని కూడా రన్ చేసే యూనిట్ ఏంటి అని అంటే మనకి మెయిన్ సెల్ అనమాట. థర్డ్ వచ్చేసరికి ఆల్ సెల్స్ కమ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్.
మనకి కొత్త సెల్స్ ఎక్కడి నుండి వస్తాయి? ఆల్రెడీ ఉన్న సెల్స్ నుండి. సో, ఎగ్జాంపుల్ ఏంటి అనంటే మీ బాడీ గ్రో అవ్వడం, సెల్స్ అనేవి డివైడ్ అవ్వడం వల్ల కట్ అయితే హీల్ అవ్వడం, అలాగే న్యూ సెల్స్ అనేవి ఫార్మ్ అవ్వడం. దీన్నే ప్రాసెస్ నేమ్ ఏంటి అనంటే సెల్ డివిజన్ అనమాట. సో, స్పాంటేనియస్‌గా సెల్స్ అనేవి క్రియేట్ అవ్వవు. ఎగ్జిస్టింగ్ సెల్స్ నుండే మనకి సెల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనకి సైంటిస్టులు బిహైండ్ ద సెల్ థియరీ ఏంటో చూద్దాము. ఈ థియరీని డెవలప్ చేసిన 3 ఇంపార్టెంట్ సైంటిస్టులు అనేవి ఉన్నారు. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మ్యాథీస్. ఇతను వచ్చేసరికి మనకి ప్లాంట్స్ అనేది స్టడీ చేశారు. ప్లాంట్స్ అన్నీ సెల్‌తోనే బిల్డ్ అయ్యాయి అని చెప్పేసి కన్క్లూడ్ చేశారనమాట ఇతను. సెకండ్ వన్ వచ్చేసరికి థియోడర్. ఇతను వచ్చేసరికి యానిమల్స్ గురించి చెప్పారనమాట. యానిమల్స్‌ని స్టడీ చేశారు ఇతను. యానిమల్స్‌లో కూడా సెల్‌తోనే ఫార్మ్ అయ్యాయి అని చెప్పారు. లాస్ట్ వన్ వచ్చేటప్పటికి రుడాల్ఫ్. ఇతను వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది యాడ్ చేశారు. ఏంటి అనంటే ఆల్ సెల్స్ కమ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని చెప్పారనమాట. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే సెల్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఎవ్రీ సెల్ కమ్స్ ఫ్రమ్ అనదర్ సెల్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ సెల్స్. సెల్స్ని మెయిన్గా 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. వెరీ సింపుల్, ఓన్లీ 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రోకారియోటిక్ సెల్స్, సెకండ్ వన్ వచ్చేసరికి యూకారియోటిక్ సెల్స్. ఈ 2 టైప్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి, స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఫంక్షన్స్ అనేవి ఎలా వేరీ అవుతాయి, ఇవన్నీ మనం నెక్స్ట్ స్లైడ్స్లో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ లెట్స్ అండర్స్టాండ్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ సెల్స్, ప్రోకారియోటిక్ సెల్స్ అనమాట. దీని యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే ప్రోకారియోటిక్ సెల్స్ ఆర్ సింపుల్ ప్రిమిటివ్ సెల్స్ దట్ డు నాట్ హ్యావ్ ఎ ట్రూ న్యూక్లియస్. ప్రో అంటే బిఫోర్, క్యారియాన్ అంటే న్యూక్లియస్. సో న్యూక్లియస్ అనేది ప్రాపర్గా డెవలప్ కాకుండా ఉన్న సెల్స్ని ప్రోకారియోటిక్ సెల్స్ అని అంటారు. సింపుల్గా ఏంటి అని అంటే యూకారియోటిక్ సెల్స్ అనేవి అడ్వాన్స్డ్ వెర్షన్ అయితే ప్రోకారియోటిక్ సెల్స్ అనేవి బేసిక్ వెర్షన్ లాగా ఉంటాయి. దీనికి వచ్చేసరికి స్ట్రక్చర్ అనేది సింపుల్గా ఉంటుంది, ఆర్గనైజేషన్ అనేది తక్కువగా ఉంటుంది, బట్ స్టిల్ లైఫ్ ఫంక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాయి. ఇప్పుడు మనం ప్రోకారియోటిక్ యొక్క కీ ఫ్యూచర్స్ అనేది చూద్దాము. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఏంటి అని అంటే ప్రోకారియోటిక్ సెల్స్లో నో ట్రూ న్యూక్లియస్ అనమాట. డిఎన్ఏ అనేది సెపరేట్ న్యూక్లియస్లో అనేది ఉండదు. ఇన్స్టెడ్ డిఎన్ఏ సైటోప్లాజంలో ఫ్రీగా ఉంటుంది. ఈ రీజియన్నే మనం న్యూక్లియోటైడ్ అని కూడా అంటారు. ప్రోకారియోటిక్ సెల్స్ వచ్చేసరికి స్మాల్ సైజ్, ఇవి చాలా చిన్న సైజులోనే ఉంటాయి. ఇది వచ్చేసరికి యూజువల్గా 0.5 to 5 మైక్రోమీటర్స్ అనేది ఉంటుంది. ప్రోకారియోటిక్స్ అనేది సింపుల్ స్ట్రక్చరు, కాంప్లెక్స్ ఆర్గానల్స్ అనేవి ఉంటుంది. లైక్ ఏంటి అని అంటే మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేవి ఉండవు. ఇప్పుడు ఫోర్త్ వచ్చేసరికి దీంట్లో సెల్ మెంబ్రెయిన్ ప్లస్ సెల్ వాల్, ఔటర్ కవరింగ్ అనేది ఉంటుంది, ప్రొటెక్షన్ ప్లస్ షేప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫిఫ్త్ వచ్చేసరికి సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్. మోస్ట్ ప్రోకారియోటిక్స్ అన్నీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనమాట. ఇప్పుడు మనం ప్రోకారియోటిక్స్ యొక్క స్ట్రక్చర్ గురించి చూద్దాము. ఇప్పుడు మీరు ఒక డయాగ్రామ్ అనేది ఇమాజిన్ చేసుకోండి. అది వచ్చేసరికి షేప్ ఎలా ఉంటుందంటే రౌండ్ లేదా రాడ్ లెక్ షేప్లో అనేవి ఉంటాయి. దీంట్లో మనం పార్ట్స్ చూసుకుంటే సెల్ మెంబ్రెయిన్, ఇది వచ్చేసరికి కంట్రోల్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ వాల్, ఇది వచ్చేసరికి ప్రొటెక్షన్ అండ్ షేప్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత సైటోప్లాజం, ఇది వచ్చేసరికి జెల్లీ లైక్ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది. తర్వాత న్యూక్లియోటైడ్ డిఎన్ఏ, దీంట్లో వచ్చేసరికి జెనెటిక్ మెటీరియల్, దీంట్లో వచ్చేసరికి నో న్యూక్లియస్ కవర్ అనేది ఉంటుంది. తర్వాత రైబోజోమ్స్, ఇది వచ్చేసరికి ప్రోటీన్ సింథసిస్కి. తర్వాత ఫ్లాజిల్లా, ఇది వచ్చేసరికి మనకి మూమెంట్ కోసం అనేది యూజ్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే స్ట్రక్చర్ అనేది సింపుల్ అయినా కంప్లీట్ ఫంక్షనల్ సిస్టమ్ అనేది ప్రోకారియోటిక్ సెల్స్లో అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రోకారియోటిక్ సెల్స్ అనేది చూద్దాము. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఇది బ్యాక్టీరియా, సెకండ్ది వచ్చేసరికి సైనోబ్యాక్టీరియా, ఇది దీన్నే బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఈకోలై, ఇంకోటి వచ్చేసరికి స్ట్రెప్టోకోకస్ అనమాట. ఇప్పుడు మనం రియల్ లైఫ్ అండర్స్టాండింగ్లో చేసుకోవాలి అని అంటే మన సరౌండింగ్స్లో బ్యాక్టీరియా అనేది ఎవ్రీవేర్గా ఎక్కడైనా ఉంటుందన్నమాట. కొన్ని యూస్ఫుల్ డైజెషన్కి అనేవి హెల్ప్ చేస్తాయి, కొన్ని వచ్చేసరికి హార్మ్ఫుల్ అనమాట, డిసీజెస్ అనేవి కాజ్ చేస్తాయి. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇవన్నీ ప్రోకారియోటిక్ సెల్సే అనమాట. మీకు ఇంకా ఈజీగా గుర్తుండడానికి ఒక ట్రిక్ ఏంటి అని అంటే ప్రో అంటే ప్రిమిటివ్,
సింపుల్ స్ట్రక్చర్ ప్లస్ నో న్యూక్లియస్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రోకారియోటిక్ సెల్స్ అంటే ఏంటి అని అంటే మనకి ఈజీగా గుర్తుండాలన్నమాట. ఇంకా సింపుల్గా గుర్తుంచుకోవడానికి prokaryotic cells are simple nucleus less cells but still capable of performing all basic life functions. ఇలాగ ఈ కీ పాయింట్స్ అనేది సింపుల్గా గుర్తుంచుకుంటే మనకి చాలా యూజ్ఫుల్ అనేది ఉంటుంది. Now let's understand the second type of cells is eukaryotic cells. యూకారియోటిక్స్ డెఫినేషన్ వచ్చేసరికి యూకారియోటిక్ సెల్స్ ఆర్ అడ్వాన్స్డ్ కాంప్లెక్స్ సెల్స్ దట్ హ్యావ్ ఏ ట్రూ న్యూక్లియస్. యూ అంటే ట్రూ అనమాట, ట్రూ అని అర్థం. క్యారియోన్ అంటే న్యూక్లియస్. సో ప్రాపర్ న్యూక్లియస్ ఉన్న సెల్స్ని యూకారియోటిక్ సెల్స్ అని అంటారు. సింపుల్గా ఇంకా చెప్పాలి అని అంటే ప్రోకారియోటిక్ సెల్స్ అనేవి బేసిక్ వెర్షన్ అయితే యూకారియోటిక్ సెల్స్ అనేవి అడ్వాన్స్డ్ వెర్షన్ లాగా ఉంటాయి. ఇది వచ్చేసరికి స్ట్రక్చర్ కాంప్లెక్స్ అనేది ఆర్గనైజేషన్ హైలో ఉంటుంది. అలాగే మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి ఎఫిషియెంట్లీ పెర్ఫామ్ అనేది చేస్తాయి. ఇప్పుడు మనం యూకారియోటిక్ సెల్స్ యొక్క కీ ఫీచర్స్ అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ట్రూ న్యూక్లియస్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. దీంట్లోకి వచ్చేసరికి డిఎన్ఏ న్యూక్లియస్ అనేది లోపల సేఫ్గా అనేది ఉంటుంది. న్యూక్లియర్ మెంబ్రైన్ అనేది కవర్ చేస్తుంది. ఇప్పుడు యూకారియోటిక్ సెల్స్ అనేవి లార్జ్ సైజులో ఉంటాయి. ప్రోకారియోటిక్ సెల్స్ కన్నా పెద్ద సైజులో అనేది ఉంటాయి. ఇవి వచ్చేసరికి యూజువల్గా 10 to 100 మైక్రోమీటర్ సైజులో అనేది ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసరికి మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ అనమాట. ఇవి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట యూకారియోటిక్ సెల్స్కి. ఇవి సెల్స్ లోపల స్పెషల్గా పార్ట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అని అంటే న్యూక్లియస్, సెకండ్ వచ్చేసరికి మైటోకాండ్రియా, దీంట్లో ఇంకొకటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, లాస్ట్ది వచ్చేసరికి గోల్గి అప్రాటస్. ఈచ్ ఆర్గనెల్కి స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు యూకారియోటిక్ సెల్స్ యొక్క కాంప్లెక్స్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి హైలీ ఆర్గనైజ్డ్ ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. మోస్ట్ యూకారియోటిక్స్ అన్ని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి హ్యూమన్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ యూకారియోటిక్ సెల్స్ అనేది చూద్దాము. ఇప్పుడు మీరు ఒక డయాగ్రామ్ అనేది ఇమాజిన్ చేసుకోండి. అది ఎలా ఉండాలంటే షేప్ రౌండ్ అండ్ ఇర్రెగ్యులర్గా ఉండాలి. దీంట్లోకి వచ్చేసరికి మెయిన్ పార్ట్స్ ఏంటి అని అంటే సెల్ మెంబ్రెయిన్, ఇది వచ్చేసరికి కంట్రోల్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. నెక్స్ట్ వచ్చేసరికి సైటోప్లాజం, ఇది వచ్చేసరికి ఇన్నర్ మీడియాలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి న్యూక్లియస్, ఇది కంట్రోల్ సెంటర్, డిఎన్ఏ అనేది స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మైటోకాండ్రియా, ఎనర్జీ ప్రొడక్షన్ పవర్ హౌస్, ఇది అందరికీ తెలిసినదే. నెక్స్ట్ వచ్చేసరికి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇది వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ సిస్టంలో యూస్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి గోల్గి అప్రాటస్, ఇది వచ్చేసరికి ప్యాకేజింగ్ అండ్ సెక్రీషన్. సింపుల్గా చెప్పాలి అని అంటే సెల్ లోపల ఒక మినీ ఫ్యాక్టరీ లాగా ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూకారియోటిక్ సెల్స్ అనేవి చూద్దాము. కామన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి హ్యూమన్ సెల్స్, ప్లాంట్ సెల్స్ అండ్ యానిమల్ సెల్స్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి స్కిన్ సెల్స్, బ్రెయిన్ సెల్స్, లీఫ్ సెల్స్. అప్పుడు మనం రియల్ లైఫ్ అండర్స్టాండింగ్లో చూసుకుంటే మీ బాడీలో ఉన్న ప్రతి సెల్ ఆల్మోస్ట్ అన్నీ యూకారియోటిక్ సెల్స్ అనమాట. మీ థింకింగ్ కానీ, మూమెంట్ కానీ, గ్రోత్ అన్నీ ఈ కాంప్లెక్స్ సెల్స్ వల్లే పాసిబుల్. దీంట్లో ఇప్పుడు మనం యూకారియోటిక్ సెల్స్ అనేది ఈజీ మెమరీ ట్రిక్లో చెప్పుకోవాలి అంటే ఈయూ ఇది వచ్చేసరికి ట్రూ అనమాట. మీనింగ్ ట్రూ న్యూక్లియస్ ప్లస్ కాంప్లెక్స్ స్ట్రక్చర్. మనం ఇంకా క్విక్గా ఆలోచించుకోవాలి అంటే ఎర్లియర్ మనం ప్రోకారియోటిక్ సెల్స్ అనేవి చూసాము, అలాగే సింపుల్ న్యూక్లియస్ లేకపోవడం. బట్ ఇప్పుడు మనం యూకారియోటిక్ సెల్స్ న్యూక్లియస్ నుండి కాంప్లెక్స్ సిస్టమ్ కంప్లీట్ అనమాట. ఇప్పుడు బాగా గుర్తుంచుకోండి, యూకారియోటిక్ సెల్స్ కాంప్లెక్స్ హైలీ ఆర్గనైజ్డ్ సెల్స్ విత్ ఏ ట్రూ న్యూక్లియస్ అండ్ స్పెషలైజ్డ్ ఆర్గనెల్స్ అనమాట. బాగా గుర్తుంచుకోండి, లైఫ్లో బాగా గుర్తుంటే మనకి ఎగ్జామ్స్కి ఈజీగా ఉంటుంది. ఇలా ట్రిక్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో టుడే మనం సెల్ అంటే ఏంటి, సెల్ థియరీ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్, అలాగే టైప్స్ ఆఫ్ సెల్స్ లైక్ ప్రోకారియోటిక్స్ అండ్ యూకారియోటిక్స్ అన్ని క్లియర్గా చూసాం కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ బయాలజీ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం సెల్ ఆర్గనెల్స్ అనేది డీటెయిల్గా చూద్దాము. దిస్ ఈజ్ బ్లూ బయోలెర్న్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.